వెల్కమ్ బ్యాక్ టు టీ షాట్. నేను మీ ఫనీశ్వర్. బ్యాంకింగ్ సెక్టారు దానికి సంబంధించినటువంటి అంశాలను చూస్తున్నాం. అందులో ఆర్బీఐ పరపతి నియంత్రణ అన్నటువంటి దాన్ని చూస్తున్నాం. అందులో భాగంగా చూసినట్లయితే ఆర్ఆర్ లాస్ట్ ఎపిసోడ్లో మనం చూసినట్లయితే రెపో రేటు, రివర్స్ రెపో రేట్ అంటే ఏంటివి, వాటికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా మనం క్షుణ్ణంగా డిస్కస్ చేయడం అన్నటువంటిది జరిగింది. మరి ఈ ఎపిసోడ్లో మనం ఏం చేస్తున్నామంటే ఏ ఏ కాలాల్లో ఏ ఏ ఆపరేషన్స్ ఎలా చేస్తున్నారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ద్రవ్యోల్బణ కాలం వస్తే ఎలాంటి యాక్టివిటీస్ అన్నటువంటిది ఆర్బీఐ చేస్తుంటుంది, ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో ఆర్బీఐ చేసేటువంటి చర్యలు ఏంటి అన్నటువంటి వాటిని క్లియర్గా ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. ఇకపోతే ద్రవ్యోల్బణ కాలంలో బాగా గుర్తుపెట్టుకోండి, ఈ ఎగ్జామ్లో చాలాసార్లు వీటి మీదనే క్వశ్చన్ రావడం అంటూ జరుగుతుంటుంది. ఇది లిటిల్ బిట్ ఆఫ్ చాలామంది మా దగ్గరికి వచ్చంటే నన్ను చాలామంది అడిగినటువంటిది ఏంటంటే, సార్ కొంచెం ఇది కష్టంగా ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోవడము, మానిటరీ పాలసీ చాలా కష్టం అండి ఇవన్నీ. అవన్నీ కాదండి, కాన్సెప్టు కేర్ఫుల్గా కరెక్ట్గా నేర్చుకుంటే ఏ ఇబ్బంది ఉండదు. మీరు ఇక్కడ నేను ఇస్తున్నటువంటి దాన్ని, నేను చెప్తున్నటువంటి దాన్ని మీ సొంత పదాల్లో నోట్స్ రాసుకోవడానికి ట్రై చేయండి, పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు. ఇక ద్రవ్యోల్బణ కాలంలో ఆర్బీఐ వేటిని పెంచుతుంది అన్నటువంటి ప్రశ్న మనకి ఎక్కువగా అడగడం అంటూ జరుగుతుంది. ద్రవ్యోల్బణ కాలంలో చూసినట్లయితే బ్యాంకు రేటును పెంచుతుంది. ఇక్కడ మీకు నేను అన్నీ పెంచేటివన్నీ ఇచ్చాను. ద్రవ్యోల్బణ కాలంలో చూసినట్లయితే బ్యాంకు రేట్ అంటున్నారు, బ్యాంకు రేటును పెంచుతుంది. సిఆర్ఆర్ క్యాష్ రిజర్వ్ రేషియో, దీని గురించి కూడా నేను గత ఎపిసోడ్లో మీకు క్లియర్గా చెప్పాను. ఈ క్యాష్ రిజర్వ్ రేషియోని కూడా పెంచడం అంటూ జరుగుతుంది. ఇక ఎస్ఎల్ఆర్ స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అంటున్నారు. సో ఈ స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో గురించి కూడా మనం చదువుకున్నాం, దీన్ని కూడా పెంచుతారు. ఇక రెపో రేటు, రివర్స్ రెపో రేటు, ఈ ఐదింటిని కూడా ఖచ్చితంగా ద్రవ్యోల్బణ కాలంలో ఆర్బీఐ పెంచి తీరుతుంది. సో ద్రవ్యోల్బణ కాలంలో పెంచబడేటివి ఏంటివయ్యా అంటే బ్యాంకు రేటు పెంచుతారు. ద్రవ్యోల్బణ కాలంలో పెంచబడేటివి బ్యాంకు రేట్, బీఆర్ అని రాస్తే బ్యాంక్ రేట్, దాన్ని పెంచుతున్నారు. సో అదేవిధంగా సిఆర్ఆర్, మరి సిఆర్ఆర్ అంటే క్యాష్ రిజర్వ్ రేషియో, క్యాష్ రిజర్వ్ రేషియోని కూడా పెంచుతున్నారు. అదేవిధంగా మనం చూసినట్లయితే స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో ఎస్ఎల్ఆర్, ఈ ఎస్ఎల్ఆర్ని కూడా పెంచడం అంటూ జరుగుతూ ఉంది. ఆ తర్వాత ఆర్ఆర్ అంటే రివర్స్ రెపో రేటు, త్రిపురార్ అంటే రివర్స్ రెపో రేటు. అంటే ఈ 5 అంశాలని కూడా ద్రవ్యోల్బణ కాలంలో ఆర్బీఐ పెంచుతుంది. ద్రవ్యోల్బణ కాలంలో ద్రవ్య ప్రవాహ వేగాన్ని నియంత్రించడానికి బ్యాంకు రేటును, సిఆర్ఆర్ను, ఎస్ఎల్ఆర్ను, ఆర్ఆర్ను, త్రిబుల్-ఆర్ను ఆర్బీఐ పెంచడం అన్నటువంటిది జరుగుతుంది. ఇక అదేవిధంగా ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్, ఓఎంఓ అన్నటువంటిది చూసాం. ఈ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్లో భాగంగా ఆర్బీఐ అన్నటువంటిది సెక్యూరిటీ పేపర్లను విక్రయిస్తుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటయ్యా అంటే, మనం అక్కడ అంటే ఓఎంఓ గురించి చదివేటప్పుడు క్లియర్గా చెప్పాం, ఆర్బీఐ తన అంటే ప్రభుత్వం యొక్క సెక్యూరిటీ పేపర్లను ఎప్పుడు అమ్ముతుంది, ఎప్పుడు కొంటుంది అన్నటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఓఎంఓ ప్రకారం చూసినట్లయితే ఆర్బీఐ ద్రవ్యోల్బణ కాలంలో సెక్యూరిటీ పేపర్లను అమ్ముతుంది. ద్రవ్యోల్బణ ఆర్బీఐ సో ద్రవ్యోల్బణ కాలంలో సెక్యూరిటీ పేపర్స్ని అమ్ముతుంది. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో ఓఎంఓలో భాగంగా సెక్యూరిటీ పేపర్లను కొంటుందండి. అంటే ఇక్కడ మనం మొదటి సందర్భంలో ఏం చూస్తున్నామయ్యా అంటే, ద్రవ్యోల్బణ కాలంలో వేటిని పెంచుతారో చూసాం. వేటిని పెంచుతారు? బ్యాంకు రేటును పెంచుతారు, క్యాష్ రిజర్వ్ రేషియోని పెంచుతారు, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో ఎస్ఎల్ఆర్ని పెంచుతారు, రెపో రేట్ ఆర్ఆర్ని పెంచుతారు, రివర్స్ రెపో రేట్ త్రిబుల్-ఆర్ను పెంచుతారు.
అదేవిధంగా ఓఎంఓలో భాగంగానే ఆర్బీఐ సెక్యూరిటీ పేపర్లను విక్రయిస్తుంది. ఓఎంఓలో భాగంగా సెక్యూరిటీ పేపర్లను ద్రవ్యోల్బణ కాలంలోనే విక్రయిస్తారు. సెక్యూరిటీ పేపర్లను ఎప్పుడు విక్రయిస్తారు? ద్రవ్యోల్బణ కాలంలోనే విక్రయిస్తారు. ఇది అభ్యర్థి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ద్రవ్యోల్బణ కాలంలోనే సెక్యూరిటీ పేపర్లను విక్రయించడం జరుగుతుంది, అంటే అమ్మడం జరుగుతుందండి. ద్రవ్యోల్బణ కాలంలో సెక్యూరిటీ పేపర్లు అమ్ముతారు. ఇక తర్వాత చూసినట్లయితే ఎప్పుడైతే సెక్యూరిటీ పేపర్లను అమ్మడం కానీ, బ్యాంకు రేటుని కానీ, క్యాష్ రిజర్వ్ రేటుని సిఆర్ఆర్ని కానీ, స్టాట్యుటరీ లిక్విడిటీ రేట్ ఎస్ఎల్ఆర్ని కానీ, రెపో రేట్ ఆర్ఆర్ని కానీ, రివర్స్ రెపో రేట్ త్రిబుల్-ఆర్ని కానీ పెంచడం వల్ల జరిగేటువంటి పరిణామం ఏంటయ్యా అంటే ద్రవ్య సప్లై అన్నటువంటిది తగ్గుతుంది. ఎప్పుడైతే ద్రవ్య సప్లై తగ్గుతుందో ఆటోమేటిక్గా ధరలు తగ్గుతాయి. ద్రవ్య సప్లైని నియంత్రించడం వల్ల, ద్రవ్య సప్లైని తగ్గించడం వల్ల ధరలు తగ్గుతాయి. సో ఇది ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్. సో ఏ యాక్టివిటీస్ చేసినా ఆర్బీఐ దాంట్లో ధరలను పెంచడమో ధరలను తగ్గించడమో ఇంకొక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ మనం నేర్చుకోవాలి. ఎగ్జామ్లో ఆ కాన్సెప్టే మనని అడుగుతున్నారు. బ్యాంకు రేటు ద్రవ్యోల్బణ కాలంలో పెంచుతుందా తగ్గిస్తుందా? పెంచుతుంది. పెంచితే జరిగే పరిణామం ఏమి? పెంచితే ద్రవ్య సప్లై అన్నటువంటిది తగ్గుతుంది. ద్రవ్య సప్లై అన్నటువంటిది తగ్గితే ధరలు తగ్గుతాయి. ఎందుకు ద్రవ్యోల్బణ కాలంలో ధరలను తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది? ద్రవ్యోల్బణం అనగానే నిరంతరం ధరలు పెరిగేటువంటి పరిస్థితి కాబట్టి, నిరంతరం ధరలు పెరగడం అన్నటువంటిది ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదు. కాబట్టి ధరలను తగ్గించేటువంటి బాధ్యత ఆర్బీఐ తీసుకుంటుంది. సో ఆ ధరలను తగ్గించడం కొరకే బ్యాంకు రేటు కావచ్చు, సిఆర్ఆర్ కావచ్చు, ఎస్ఎల్ఆర్ కావచ్చు, ఆర్ఆర్ కావచ్చు, త్రిబుల్-ఆర్ వంటి వాటిని పెంచడం అన్నటువంటిది జరుగుతూ ఉంది. ఇక ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ విషయానికి వచ్చినట్లయితే ఆర్బీఐ ఈ ద్రవ్యోల్బణ పరిస్థితులు వచ్చినప్పుడు సెక్యూరిటీ పేపర్లను ద్రవ్యోల్బణ కాలంలో అమ్ముతుంది, అంటే విక్రయిస్తుంది. ఈ విధంగా చేయడం వల్ల ఆర్బీఐ ఏం సాధించగలుగుతుందయ్యా అంటే ద్రవ్యం యొక్క సప్లైని తగ్గిస్తుంది. ఎందుకు వీటినన్నిటినీ పెంచాలి అనగా ద్రవ్య సప్లైని తగ్గించుటకు. ద్రవ్య సప్లై తగ్గితే ఏం జరుగుతుంది? ద్రవ్య సప్లై అన్నటువంటిది జరిగితే కొనుగోలు శక్తి తగ్గి ధరలు తగ్గుతాయి. ఇది ద్రవ్యోల్బణ కండిషన్స్లో, ద్రవ్యోల్బణ కండిషన్ ఉన్నప్పుడు ఆర్బీఐ చేసేటువంటి యాక్టివిటీస్ అండి. దేంట్లో భాగంగా చేస్తారు? మానిటరీ పాలసీస్లో భాగంగానే చేస్తారండి. ఆర్బీఐకి ఉండేటువంటి అధికారాలను ఉపయోగించేస్తారు. ఇకపోతే ప్రతి ద్రవ్యోల్బణ కాలం ఉందనుకోండి. సో ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో అక్కడ ఏవేవైతే పెంచుతారో ఇక్కడ వాటన్నింటినీ తగ్గిస్తారు. ప్రతి ద్రవ్యోల్బణ కాలం వస్తే ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో ధరలు తగ్గేటువంటి స్థాయిలో ఉంటాయి. ధరలు తగ్గుతూ వస్తాయి. సో ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో ధరలు తగ్గుతూ వస్తాయి. ధరలు తగ్గుతున్నాయి అంటే అర్థం ఏంటయ్యా అంటే, సో అలా బ్యాంకు రేటు కావచ్చు, క్యాష్ రిజర్వ్ క్యాష్ రిజర్వ్ రేషియో కావచ్చు, ఎస్ఎల్ఆర్, అదేవిధంగా ఆర్ఆర్ మరియు త్రిబుల్-ఆర్ అంటే రెపో రేటు, రివర్స్ రెపో రేటు, స్టాట్యుటరీ లిక్విడిటీ రేటు, క్యాష్ రిజర్వ్ రేషియో అండ్ బ్యాంకు రేట్ ఆల్సో, వీటన్నింటినీ కూడా ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో తగ్గిస్తారు. సో ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో బ్యాంకు రేటుని తగ్గిస్తారు. ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో క్యాష్ రిజర్వ్ రేషియోని తగ్గిస్తారు. ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో ఎస్ఎల్ఆర్ని తగ్గిస్తారు. ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో ఆర్ఆర్ని తగ్గిస్తారు. ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో త్రిబుల్-ఆర్ని తగ్గిస్తారు. అంటే ఈ ఆరింటిని మనం చూసినట్లయితే, సో బ్యాంక్ రేటు 1, సిఆర్ఆర్ 2, ఎస్ఎల్ఆర్ 3, సో ఆర్ఆర్ 4, త్రిబుల్-ఆర్ 5. ఈ 5 అంశాలని కూడా మనం గమనించినట్లయితే ఈ 5 అంశాలను ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో తగ్గిస్తారు.
ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో తగ్గిస్తారు, ద్రవ్యోల్బణ కాలంలో పెంచుతారు, ద్రవ్యోల్బణ కాలంలో పెంచుతారు, ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో తగ్గించడం అన్నటువంటిది జరుగుతుంది. సో ఇది అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఇక ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో ఓఎంఓ విషయంలో అంటే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్లో భాగంగా సెక్యూరిటీ పేపర్లను కొంటుంది. ఆర్బీఐ సెక్యూరిటీ పేపర్లను కొంటుంది. ఓఎంఓలో భాగంగా ఆర్బీఐ సెక్యూరిటీ పేపర్లని ఎప్పుడు కొనుగోలు చేస్తుందయ్యా అంటే ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో కొనుగోలు చేయును. ఇది మీరు మర్చిపోకూడదు. ద్రవ్యోల్బణ కాలంలో సెక్యూరిటీ పేపర్లను విక్రయిస్తుంది, ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో సెక్యూరిటీ పేపర్లను కొనుగోలు చేస్తుంది. సో ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో సెక్యూరిటీ పేపర్లను ఏం చేస్తారయ్యా అంటే కొనుగోలు చేస్తారు. అలా సెక్యూరిటీ పేపర్లను కొనుగోలు చేయడం వల్ల మళ్ళీ తిరిగి ద్రవ్య సప్లై అన్నటువంటిది పెరుగుతుంది. మళ్ళీ తిరిగి ద్రవ్య సప్లై అన్నటువంటిది పెరుగుతుంది. నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. 300 కోట్లకు సెక్యూరిటీ పేపర్లను కొనిందంటే అర్థం ఏంటి? ఆర్బీఐ 300 కోట్ల రూపాయలతో సెక్యూరిటీ పేపర్లు కొనింది అనుకుందాం. అర్థం ఏంటంటే ఓపెన్ మార్కెట్లో ఉండేటువంటి ద్రవ్యం ఏదైతే ఉందో కొనింది అంటే ఓపెన్ మార్కెట్లో ఉండేటువంటి ద్రవ్యాన్ని మనం ఏం చేస్తున్నాం, దాన్ని కొనిందంటే ఆర్బీఐ తన దగ్గర ఉండేటువంటి ద్రవ్యాన్ని ఓపెన్ మార్కెట్లోకి పంపించింది. ఎప్పుడైతే ఆర్బీఐ తన దగ్గర ఉండేటువంటి ద్రవ్యాన్ని ఓపెన్ మార్కెట్లోకి పంపించిందో ద్రవ్య సప్లై పెరుగుతూ ఉంది. అంటే అడిషనల్గా ఇంకో 300 కోట్ల రూపాయలు అన్నటువంటి ద్రవ్య సప్లై పెరిగిందని అర్థం. అందుకోసమే ఆర్బీఐ ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో కొంటుంది, ద్రవ్యోల్బణ కాలంలో అమ్ముతుంది. ఎప్పుడు కొంటుంది? ప్రతి ద్రవ్యోల్బణ కాలంలోనే కొంటుంది. ఎప్పుడు విక్రయిస్తుంది? ద్రవ్యోల్బణ కాలంలో విక్రయిస్తుంది. ఇవి రెండూ మర్చిపోకూడదు. ఇక ఎప్పుడైతే ఆర్బీఐ ఓపెన్ మార్కెట్లో సెక్యూరిటీ పేపర్లను కొంటుందో వెంటనే ద్రవ్య సప్లై అన్నటువంటిది పెరుగుతుంది. ద్రవ్య సప్లై పెరిగింది అంటే అర్థం ఏంటయ్యా అంటే కొనుగోలు శక్తి కూడా పెరుగుతుంది, ధరలు పెరుగుతాయి అని అర్థం. కొనుగోలు శక్తి పెరిగితే ధరలు పెరుగుతాయి, ద్రవ్య సప్లై పెరిగితే ధరలు పెరుగుతాయి, డిమాండ్ పెరిగితే ధరలు పెరుగుతాయి. ధరలు ఎన్ని విధాలుగా పెరుగుతాయి అన్నటువంటి దాన్ని చూసినట్లయితే ద్రవ్య సప్లై పెరిగితే ధరలు పెరుగుతాయి, అదేవిధంగా కొనుగోలు శక్తి పెరిగితే ధరలు పెరుగుతాయి, డిమాండ్ పెరిగితే ధరలు పెరుగుతాయి. సో ద్రవ్య సప్లైని పెంచడం కొరకే ప్రతి ద్రవ్యోల్బణ కాలములో ఓఎంఓలో భాగంగా ఆర్బీఐ సెక్యూరిటీ పేపర్లను కొనుగోలు చేస్తుంది. సో ఖచ్చితంగా ఈ స్టేట్మెంట్ అంటే ప్రతి ద్రవ్యోల్బణ కాలంలోనే సెక్యూరిటీ పేపర్లను కొనుగోలు చేయడం అన్నటువంటిది జరుగుతుంది. అదే చూసినట్లయితే ద్రవ్యోల్బణ కాలంలో సెక్యూరిటీ పేపర్లను విక్రయించడం అన్నటువంటిది జరుగుతుంది. ఇకపోతే మనం మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్ MSFR అన్నటువంటిది ఇంకొకటి ఉంటుంది. అదేంటో తెలుసుకుందాం. సో ఇప్పుడు రెపో రేట్ గురించి తెలుసుకున్నాం, రివర్స్ రెపో రేట్ గురించి తెలుసుకున్నాం, బ్యాంక్ రేట్ గురించి తెలుసుకున్నాం, CRR గురించి తెలుసుకున్నాం, SLR గురించి తెలుసుకున్నాం, OMO గురించి కూడా తెలుసుకున్నాం. అంటే మొత్తం 6 సాధనాల గురించి తెలుసుకున్నాం. ఇక తర్వాత మనం డిస్కస్ చేయాల్సినటువంటి సాధనం ఏంటయ్యా అంటే MSFR. MSFR అంటే ఏంటయ్యా అంటే మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్ అంటున్నారు. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్ ఇది 2011 మేలో ఆర్బీఐ అన్నటువంటిది ప్రవేశపెట్టిందండి. సో 2011 మే నెల వరకు కూడా మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్ అన్నటువంటిది ఉండేది కాదు. దీన్ని 2011 మేలో ఆర్బీఐ అన్నటువంటిది ప్రవేశపెట్టింది. ఇక దీనిని మనం కొత్తగా ప్రవేశపెట్టింది కాబట్టి నూతన సాధనంగా పేర్కొంటున్నామండి. అసలు ఈ MSFR అంటే ఏంటి? 2011లో ప్రవేశపెట్టబడినటువంటి దాన్ని ఎలా చూస్తున్నారయ్యా అంటే వాణిజ్య బ్యాంకులకు ద్రవ్యత్వ సమస్యను తీవ్రంగా ఏర్పడినప్పుడు ఈ సాధనాన్ని ఉపయోగిస్తున్నారు. జనరల్గా ఆర్బీఐలు ద్రవ్యత్వ సమస్య ఏదైనా వచ్చింది అంటే ద్రవ్యత్వం తక్కువగా ఉంటే SBI వాణిజ్య బ్యాంకులకు ద్రవ్యత్వ సమస్య వచ్చినప్పుడు
ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి ద్రవ్యాన్ని కొంత సర్దుబాటు చేసుకునేటువంటి వెసులుబాటు ఉంది. సో స్వల్పకాలానికి సర్దుబాటు చేసుకుంటే మనం రెపో రేట్ అంటున్నాం. సో లేదా పూర్తిగా తీసుకుంటే బ్యాంకు రేటుగా చెప్పబడుతుంది. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారయ్యా అంటే ఇది మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ. సో ఈ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్ అన్నటువంటి దాన్ని ద్రవ్యత్వ సమస్య పరిష్కారానికి లేదా ద్రవ్యత్వ సమస్య తీవ్రంగా ఏర్పడినప్పుడు ఉపయోగించేటువంటి సాధనంగా 2011లో దీన్ని తీసుకురావడం అన్నటువంటిది జరిగింది. అసలు ఎంఎస్ఎఫ్ఆర్ యొక్క ఉపయోగం ఏమి, ఎందుకు ఈ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్ అన్నటువంటి దాన్ని 2011వ సంవత్సరంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిందయ్యా అంటే వాణిజ్య బ్యాంకులకు ద్రవ్యత్వ సమస్య తీవ్రంగా ఏర్పడితే ఈ ఉపయోగించడానికి. సో ద్రవ్యత్వ సమస్య తీవ్రమైనప్పుడు ద్రవ్యత్వ సమస్య ఎప్పుడైతే తీవ్రతరం అవుతుందో అప్పుడు ఉపయోగించడం కొరకు ఈ సాధనాన్ని 2011 మేలో ఆర్బీఐ ప్రవేశపెట్టబడింది. దీంట్లో ఏం చేస్తున్నారయ్యా అంటే బ్యాంకు దగ్గర ఉండేటువంటి అంటే బ్యాంకులలో ఉండేటువంటివి నెట్ డిమాండ్ అండ్ టర్మ్ డిపాజిట్స్ అంటున్నారు. సో ఎన్డి అంటారు, నెట్ డిమాండ్లు మరియు టర్మ్ డిపాజిట్లలో నుంచి 1% వరకు తీసుకునేటువంటి అవకాశం ఉందండి. 1% వరకు తీసుకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఇక ప్రస్తుతం చూసినట్లయితే దీనిని 2% వరకు 1% వరకు తీసుకునేటువంటి అవకాశం అప్పుడు ఉండేది. ప్రస్తుతం చూసినట్లయితే నెట్ డిమాండ్ అండ్ టర్మ్ డిపాజిట్లు ఈ రెండింటిలో కూడా 2% తీసుకోవడం అన్నటువంటి జరుగుతుందండి. అంటే 2%కి దీన్ని పెంచడం అన్నటువంటిది సో కలిపారు. అంటే బ్యాంకుల వద్ద ఉండేటువంటి నెట్ డిమాండ్ అండ్ టర్మ్ డిపాజిట్లలో నుంచి 1% వరకు ఆర్బీఐకి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం దీన్ని 2%కి పెంచారు. అయితే ప్రస్తుతం రెపో రేటు మార్చితే ఎప్పుడైనా కానీ రెపో రేటు మార్చినప్పుడు రివర్స్ రెపో రేట్ అన్నటువంటిది ఖచ్చితంగా రెపో రేటు మీదనే ఆధారపడి ఉంటుంది. మనం చెప్పాం గతంలో 1% మాత్రమే వ్యత్యాసం ఉండేది, ఇప్పుడు దాన్ని మార్చారు అని చెప్పాం. అదేవిధంగా రెపో రేటు మీదనే ఆధారపడి రివర్స్ రెపో రేట్ ఉంటుంది. అదేవిధంగా రెపో రేటు మీదనే ఆధారపడి ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నామో ఎంఎస్ఎఫ్ఆర్ అన్నటువంటిది ఇది కూడా రెపో రేటు మీదనే ఆధారపడి ఉంటుంది. అంటే రివర్స్ రెపో రేట్ ఆర్ఆర్ కానీ సో ఎంఎస్ఎఫ్ఆర్ కానీ ఈ రెండు ఎవరి మీద ఆధారపడి ఉంటున్నాయ్యా అంటే రెపో రేటు మీద ఆధారపడును. రెపో రేటు పెంచితే ఇవి పెరుగుతాయి, రెపో రేటు తగ్గిస్తే ఇవి తగ్గుతాయి. రెపో రేటు మీద ఆధారపడతాయి. సో రెపో రేటు మీద ఆధారపడుతున్నాయి. ఏం ఆధారపడుతున్నాయ్యా అంటే సో రివర్స్ రెపో రేటు ఎంఎస్ఎఫ్ఆర్లు అన్నటువంటివి ఆల్వేస్ రెపో రేటు మీదనే మారుతున్నాయి. సో రెపో రేటు మార్చితే మారుతాయి, రెపో రేటు మార్చకపోతే స్టాండర్డ్గా ఉంటాయి. అంటే రెపో రేటు మీద ఆధారపడుతున్నాయి అంటే రెపో రేటు మారితే ఇవి కూడా మారుతున్నాయి, రెపో రేటు మారకపోతే మారవండి. సో అయితే ఇది ఆధునిక ఇది ఆధునికమైనటువంటిదిగా చెప్తున్నారు. దీనికి ముందు యాక్చువల్గా ఈ సాధనాల్లో మనం బ్యాంకు రేటు గురించే చెప్పడామండి. ఇది అత్యంత పురాతనమైనటువంటిది బ్యాంకు రేటు. ఇంగ్లాండ్ కాలంలో నుంచే దీన్ని తీసుకొస్తున్నట్లుగా మనం గత ఎపిసోడ్లో చదువుకోవడం అన్నటువంటిది జరిగింది. సో ఈ సాధనాల్లో చూసినట్లయితే అన్నిటికన్నా పురాతనమైనటువంటి సాధనం ఏంటయ్యా అంటే బ్యాంకు రేటు. అత్యాధునికమైనటువంటి సాధనం ఏంటయ్యా అంటే ఎంఎస్ఎఫ్ఆర్. అత్యాధికమైనటువంటి సాధనం ఏదయ్యా అంటే ఎంఎస్ఎఫ్ఆర్ అంటున్నారు. సో అత్యధిక సాధనం ఏంటయ్యా అంటే ఎంఎస్ఎఫ్ఆర్ అంటున్నారు. మీకు మళ్ళీ ఒకసారి ఎంఎస్ఎఫ్ఆర్ అంటే ఏంటంటే మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్. ఈ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్ అన్నటువంటిదే అత్యాధునికమైనటువంటిది. సో ఇది అత్యాధునిక సాధనంగా మనం చెప్తూ ఉన్నాము. ఇక పురాతనమైనటువంటి దానిగా బ్యాంకు రేటు గురించి మనం చెప్పుకుంటున్నాము. ఇక 1991వ సంవత్సరంలో భారతదేశము
ఆర్థిక సంస్కరణలకు వెళ్ళింది. ఆర్థిక సంస్కరణలు అన్నటువంటివి దేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఆర్థిక సంస్కరణల్లో భాగంగా తీసుకురాబడినటువంటి అంశాలు ఏవయ్యా అంటే ఆర్ఆర్, త్రిబుల్-ఆర్. ఆర్థిక సంస్కరణల్లో భాగంగా ప్రవేశపెట్టబడినటువంటివి ఏమున్నాయ్యా అంటే ఆర్ఆర్ మరియు త్రిబుల్-ఆర్. అంటే రెపో రేటు కానీ రివర్స్ రెపో రేటు కానీ రెండు కూడా ఎప్పుడు ప్రవేశపెట్టారయ్యా అంటే ఆర్థిక సంస్కరణలలో భాగంగా. ఆర్థిక సంస్కరణలు అన్నటువంటివి ఎప్పుడు చేశారయ్యా అంటే 1991 సంవత్సరంలో భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు అన్నటువంటివి తీసుకురాబడ్డాయి. ఈ ఆర్థిక సంస్కరణల్లో భాగంగానే మనకు రెపో రేటు, రివర్స్ రెపో రేటు అనే రెండు కొత్త సాధనాలను ఆర్బీఐ ప్రవేశపెట్టబడింది. ఆర్థిక సంస్కరణల కాలంలో తీసుకురాబడినటువంటివి ఏంటివయ్యా అని అడుగుతారండి. ఆర్థిక సంస్కరణల కాలంలో ఆర్థిక సంస్కరణల్లో భాగంగా తెచ్చినటివి ఏంటివయ్యా అంటే రెపో రేటు, అదేవిధంగా రివర్స్ రెపో రేటు. రెపో రేటు, రివర్స్ రెపో రేటు అన్నటువంటి రెండు సాధనాలు కూడా ఆర్ఆర్ అంటే రెపో రేటు, త్రిబుల్-ఆర్ అంటే రివర్స్ రెపో రేటు. ఈ రెండు సాధనాలు కూడా ఆర్థిక సంస్కరణలో భాగంగా తీసుకురాబడినటువంటి సాధనాలు. మరి ఈ సాధనాలన్నింటిలో కన్నా ఆధునికమైనటువంటి సాధనం ఏంటయ్యా అంటే ఎంఎస్ఎఫ్ఆర్. పురాతనమైనటువంటి సాధనం ఏంటయ్యా అంటే బ్యాంకు రేటు అని మనం చెప్తున్నాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటయ్యా అంటే ఆర్ఆర్, త్రిబుల్-ఆర్ మధ్య కలిగినటువంటి తేడాలను ఒక్కసారి మనం చూద్దాం. అంటే క్లియర్గా మనకి ఇక్కడ వీటన్నిటికి చెప్పేటప్పుడు ఇందులో కొంచెం మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది రెపో రేటు గురించి, రివర్స్ రెపో రేటు గురించి మనం మాట్లాడుకోవాలి. ఆల్రెడీ రెపో రేటు అండ్ రివర్స్ రెపో రేటు గురించి మీకు నేను కొంత చెప్పాను. ఒకవేళ ఎగ్జామినర్లో రెండింటి మధ్య భేదాలు అడిగినప్పుడు ఎలా ఉంటాయో చూద్దాం. రెపో రేటు అంటే వాణిజ్య బ్యాంకులకు ఆర్బీఐ చెల్లించేటువంటి వడ్డీ రేటు. రెపో రేటు అంటే వాణిజ్య బ్యాంకులకు ఆర్బీఐ చెల్లించేటువంటి రేటు. ఇక రివర్స్ రెపో రేటు అంటే పేరులోనే ఉంది రివర్స్. రెపో రేటు అంటే రెపో రేటుకు భిన్నంగా ఇక్కడ ఏమవుతుంది, ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులకు చెల్లిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే వాణిజ్య బ్యాంకులకు ఆర్బీఐ ఇస్తుంది, ఇక్కడ ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులకు అంటే ఇక్కడ చూసినట్లయితే రెపో రేటులో ఎవరు చెల్లిస్తారయ్యా అంటే వాణిజ్య బ్యాంకులు చెల్లిస్తాయి. వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐకి చెల్లించేటువంటి వడ్డీనే మనము రెపో రేట్ అని పిలుస్తున్నాం. రివర్స్ రెపో రేట్లో ఏమవుతుందంటే దానికి రివర్స్గా జరుగుతుంది. ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులకు చెల్లించేటువంటి వడ్డీ రేట్ అవుతుంది. రెపో రేట్లో మనం చూసినట్లయితే వాణిజ్య బ్యాంకులు రుణాన్ని స్వీకరిస్తాయి, ఆర్బీఐ రుణాన్ని చెల్లిస్తుంది. ఆర్బీఐ రుణాన్ని రుణదాత ఆర్బీఐ అంటారు, స్వీకర్త వాణిజ్య బ్యాంకులు అంటారు. ఇక్కడికి వస్తే రుణ స్వీకర్త మారుతున్నాడు. రెపో రేటుకు రివర్స్ రెపో రేటుకు మనం తేడాలు చూస్తున్నాం. రెపో రేట్లో చూసినట్లయితే రుణదాత ఉన్నారు. రెపో రేట్లో రుణదాత ఎవరయ్యా అంటే రెపో రేట్లో రుణదాత ఆర్బీఐ అవుతున్నారు, రివర్స్ రెపో రేట్లో రుణ స్వీకర్తగా ఆర్బీఐ అవుతున్నారు. ఈ రెండింటి మధ్య తేడాను మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. మరి ఇంతవరకు మనం ఈ ఎపిసోడ్లో ఏం నేర్చుకున్నామయ్యా అంటే ద్రవ్యోల్బణ కాలంలో బ్యాంకు రేటు, సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, ఆర్ఆర్, అదేవిధంగా త్రిబుల్-ఆర్ని పెంచుతారని నేర్చుకున్నాం. ఎందుకు పెంచుతారో కారణాలను నేర్చుకున్నాం. ఓఎంఓలో భాగంగా ఆర్బీఐ సెక్యూరిటీలను ఏ సందర్భంలో విక్రయిస్తుందో నేర్చుకున్నాం. ద్రవ్యోల్బణ కాలంలో విక్రయిస్తుంది, ఎందుకు విక్రయిస్తుందో మనం నేర్చుకున్నాం. ద్రవ్య సప్లై తగ్గి ధరలు తగ్గడం కొరకు విక్రయిస్తుందని నేర్చుకున్నాం. తర్వాత ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో ఏవైతే బ్యాంకు రేటు, సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, ఆర్ఆర్, త్రిబుల్-ఆర్లు ఉన్నాయో వీటన్నిటిని తగ్గిస్తుందని నేర్చుకున్నాం.
అదేవిధంగా ఓఎంఆర్ విషయంలోకి వస్తే, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ విషయంలోకి వస్తే ఇందులో సెక్యూరిటీ పేపర్లను కొనుగోలు చేస్తుందని నేర్చుకున్నాం. ఈ అంశాల వల్ల ద్రవ్య సప్లై పెరిగి ధరలు పెరుగుతాయి అన్నటువంటిది మనం నేర్చుకున్నాం. అంటే ఆర్బీఐ ఏం యాక్టివిటీస్ చేసినా ద్రవ్య సప్లైని నియంత్రించడం కొరకు కొన్ని సందర్భాల్లో ద్రవ్య సప్లైని తగ్గిస్తుంది, మరికొన్ని సందర్భాల్లో ద్రవ్య సప్లైని పెంచుతుంది. ద్రవ్య సప్లై తగ్గించినప్పుడు ధరలు తగ్గుతాయి, ద్రవ్య సప్లై పెరిగినప్పుడు ధరలు పెరుగుతాయి అని మనం నేర్చుకోవడం అన్నటువంటిది జరిగింది. ఆ తర్వాత కొత్తగా ప్రవేశపెట్టినటువంటి మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్ అన్నటువంటి దాన్ని కూడా మనం చూసాం. ఈ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్ ఏదైతే ఉందో దాన్ని 2011 మేలో ఆర్బీఐ అన్నటువంటిది ప్రవేశపెట్టింది. ఈ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటుని ఎప్పుడు వినియోగిస్తున్నారయ్యా అంటే బ్యాంకులకు ద్రవ్యత్వ సమస్య తీవ్రంగా ఏర్పడినప్పుడు దీనిని ఉపయోగిస్తుందని నేర్చుకున్నాం. ఇక దీన్ని తర్వాత చూసినట్లయితే ఎంఎస్ఎఫ్ఆర్ ఏదైతే కొత్తగా ఉందో దాని గురించి మనం ఏం చేస్తున్నామయ్యా అంటే బ్యాంకుల వద్ద ఉండేటువంటి నెట్ డిమాండ్ ఏదైతే ఉందో నెట్ డిమాండ్ మరియు టర్మ్ డిపాజిట్లలో నుంచి 1% వరకు తీసుకోవడానికి మొదట్లో అవకాశం కల్పించారు. ప్రస్తుతం చూస్తే ఆ అవకాశం 2%కి పెంచినట్లుగా మనం నేర్చుకున్నాం. తర్వాత చూసినట్లయితే ప్రస్తుతం ఉండేటువంటి పరిస్థితుల్లో రెపో రేట్ అన్నటువంటి దాన్ని మార్చితే ఆటోమేటిక్గా రివర్స్ రెపో రేట్ మారిపోతుంది. అదేవిధంగా ఎంఎస్ఎఫ్ఆర్ అన్నటువంటిది మారిపోతుంది. అంటే రివర్స్ రెపో రేట్ RRR కానీ ఎంఎస్ఎఫ్ఆర్ కానీ రెండూ కూడా రెపో రేటు మీద ఆధారపడి ఉంటాయని మనం నేర్చుకున్నాం. ఈ రెపో రేటు మారితే ఇవి రెండు మారతాయి, రెపో రేటు మారకపోతే అవి రెండు మారవని కూడా మనం నేర్చుకుంటున్నాం. ఇక ఈ సాధనాలన్నింటినీ పరిశీలిస్తే ఈ సాధనాల్లో అతి పురాతనమైనటువంటిది బ్యాంకు రేటుగా మనం నేర్చుకున్నాం. ఆధునికమైనటువంటిది ఎంఎస్ఎఫ్ఆర్గా మనం నేర్చుకున్నాం. ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో మనం గమనించినట్లయితే ఏవైతే మనం RRR అంటున్నామో, రెపో రేటు రివర్స్ రెపో రేటు అంటున్నామో, ఈ రెండిటికి సంబంధించి రివర్స్ రెపో రేట్లకు సంబంధించినటువంటి మధ్య తేడాలను రాబోయే ఎపిసోడ్లో నేర్చుకుందాం. మీ ఫనీశ్వర్ సార్ ఫ్రమ్ TSAT. థ్యాంక్ యూ.